వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అందరికీ జై శ్రీరామ్. చాలా అద్భుతమైన భవ్యమైనటువంటి మహాయజ్ఞానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతమైన చాలా గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవం. ఆనాడు కృష్ణ భగవానుడు జాంబవతీదేవిని కళ్యాణం ఆడినప్పుడు బ్రహ్మలోకంలో ఆ కళ్యాణం గురించి చర్చ జరిగింది. ఆనాటి కళ్యాణ మహోత్సవానికి, ఆనాటి మహాయజ్ఞానికి పాత్రులైనటువంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైనట్లే ఈనాడు ఈ వేదిక మీద బహుజనుల యొక్క క్షేమం కోసమై, బహుజనుల యొక్క ఐక్యత కోసమై ఈ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు ఈ వేదికకు అత్యంత గౌరవప్రదమైనటువంటి చరిత్రలో సత్యమైనటువంటి దర్శనానికి ప్రతీకైన జాంబవతి కృష్ణుల కళ్యాణానికి పెద్దలు రామచంద్ర యాదవ్ గారు నన్ను పిలిపించినందుకు, గురూజీ మీరు తప్పకుండా ఈ కళ్యాణానికి రావాలి, మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలి, బహుజనుల యొక్క ఐక్యతకు మీ సంకల్ప శక్తిని మాకు ప్రసాదించండి అని చెప్పడం ద్వారా మేము రావడం జరిగింది. జాంబవతి కృష్ణుల కళ్యాణం ప్రతి ఒక్కరూ కన్నుల పండువగా తమ తమ శక్తిని బట్టి అందరూ కూడా ఆచరించుకోవాల్సినటువంటి మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం ద్వారా సమసమాజానికి ఒక నాంది ఏర్పాటు కానున్నది కాబట్టి మంచి ఈ మహాయజ్ఞాన్ని సంకల్పం చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే ఒక సంత్గా, ఒక సన్యాసిగా, ఒక యతిగా ఒక చిన్న మాట, బహుజనుల యొక్క ఐక్యత ఈ దేశానికి చాలా అవసరం. అందరూ సంఘటితంగా ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నీ కూడా ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండండి. అటువంటి దార్శనికతతో, అటువంటి దృష్టికోణంతో వెళ్తున్నటువంటి పెద్దలకు మీరందరూ బాసటగా నిలవండి అని చెబుతూ, ఈ వేదిక మూలకంగా బహుజన బిడ్డలకందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ, ఇంకొక చిన్న మాట, మాదిగ మహారాజులకు, ముదిరాజ్ మహారాజులకు అనగా ఎస్సీలకు, బీసీలకు వేదకాలం నుంచి, అనాది నుంచే ఇడెం పొత్తు కంకణం పొత్తు ఉన్నది. ఇడెం పొత్తు కంకణం పొత్తు ఉన్నది. కొంతమంది కావాలని కుట్రపూరితంగా ఈ వర్గాలను విడగొట్టారు వాళ్ళ స్వలాభం కోసం. అందుకే దైవం మానుష రూపేణ, భగవంతుడు ఎవరిలో ఒకరు లోపల ఆవాహనమై వస్తాడు, లోక కళ్యాణం చేస్తాడు. ఆనాడు అంబేద్కర్ గారు చేసింది అదే. ఈనాడు ఇటువంటి పెద్దల రూపంలో భగవత్ సంకల్పం ప్రవేశించి ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తుంది కాబట్టి అందరూ దీన్ని గ్రహించాలి. గ్రహించి ఇటువంటి మహాయజ్ఞంలో పాత్రత కల్పించినందుకు నేను కూడా చాలా ధన్యుడిగా, అదృష్టంగా భావిస్తాను. మీ అందరికీ శుభాశీస్సులు ప్రసాదిస్తూ, అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.